నారాయణాయ విద్మహే పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్ అగరబత్తి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దయానంద చరణౌ మనసా స్మరామి, దయానంద చరణౌ శిరసా నమామి. మనం చూస్తున్న 6 భగములలో యశస్సు అనేటువంటిది 3వ భగము. యశస్సు అనేటువంటిది కీర్తి, ఖ్యాతి, ఇటువంటివన్నీ మనం అనుకుందాం. అయితే దీనికి సంబంధించినటువంటిది మనం చూసాం, ఖ్యాతి, ప్రఖ్యాతి, విఖ్యాతి. ఈ 3 తేడా కొడితే అపఖ్యాతి, అంటే అభాస్పాలు కావడం. అంటే ఏంటి అభాస్పాలు కావడం అని అంటే, ఒక మనిషి తన యొక్క విలువని పూర్తిగా దిగజార్చుకోవడము. విలువని దిగజార్చుకోవడం 2 రకాలు ఉంటాయి. లోపల కొన్ని విలువలకి నేను విలువ ఇచ్చినప్పుడు, నాకు బయట ఎవడు నా విలువని, నా మీదున్న గౌరవాన్ని పాడు చేయాలనుకున్నా నేను చెక్కు చెదరను. నాకు లోపల కనుక నా విలువలని నేను గౌరవించినప్పుడు, నా విలువలని నేను ఏవైతే కొన్ని విలువలు పెట్టుకుంటానో, నా ఎదుగుదలకి, నేను చేరాలనుకున్న గమ్యాన్ని చేరడానికి ఏ మాధ్యమాన్ని అయితే నేను పట్టుకుని వెళుతున్నానో ఆ మాధ్యమాన్ని పట్టుకున్న విధానానికి, నాకు అన్నిటికీ కలిపి కొన్ని విలువలు అనేటువంటివి నేను పెట్టుకుని నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ విలువలకి నేను విలువనిస్తే, గుర్తుపెట్టుకోండి, వాల్యూ ఫర్ వాల్యూస్ అంటే నా విలువలన్నింటినీ నేను కనుక గౌరవిస్తే, నేను మన్నిస్తే, నేను దానికి విలువనిస్తే, బయట నన్ను ఏది చేసినా ఏం చేసినా నాకు ఏమీ చలనం ఉండదు, నేను చెలించను. ఎందుకని? బికాస్ ఐ యామ్ కన్ఫైన్డ్ టు మై వాల్యూస్. ఐ హ్యావ్ నో కాంప్రమైజ్ ఫర్ మై వాల్యూస్. అసలు దాంట్లో ఉండే ఒక ఆనందం కానీ, దాంట్లో కలిగే ఒక ధైర్యం కానీ, ఒక స్ఫూర్తి కానీ దేంట్లోనూ ఉండదు. ఉదాహరణకి స్వాతంత్ర్యం సమయంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఉరికమ్మం ఎక్కించడానికి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు రొమ్ములు విరుచుకొని తల పైకెత్తుకుని వెళ్ళి ఉరికమ్మంలో వాళ్ళు వేలాడారంటే అది సన్మానం. అంతేగాని మనం సభలు పెట్టి మనకు మెడకి దండలేయడం కాదు. ఓకే, దాన్ని నేను కాదనను, కానీ అది మనం చేయించుకుని దాంట్లో కూర్చుని ఎంతమంది నన్ను గుర్తిస్తున్నారు, ఎంతమంది చప్పట్లు కొడుతున్నారని లెక్క పెట్టుకోవడం అనేటువంటిది అది కాదు సన్మానం. నిజమైనటువంటి సన్మానం అనేటువంటిది ఒక ధైర్యంగా లోపల తను ఏదైతే ఒక అంకిత భావంతో, కమిట్మెంట్తో ఉన్నాడో దాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఆ ఉరితాడుకి వేలాడినటువంటి ఆ స్థితి, ఒక అల్లూరి సీతారామరాజుని తీసుకున్నా, భగత్ సింగ్ని తీసుకున్నా, సుఖదేవుని తీసుకున్నా, లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ని తీసుకున్నా, లేకపోతే మనకు నేతాజీని తీసుకున్నా, కొమరం భీముని తీసుకున్నా, ఇలాగా వీళ్ళందరూ కూడా అసలు అసామాన్యమైనటువంటి సన్మానాన్ని పొందిన వాళ్ళు. బయట ఏముంది, ఒక సభ పెట్టుకుని ఓ 100 మందిని, లేకపోతే ఒక 1000 మందిని, లేకపోతే ఓ 10,000 మందిని పోగు చేసుకుని వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటే నువ్వు ఇంద్రుడు, చంద్రుడు, దుందుబి, దుర్ముఖి, నువ్వు అది ఇది అనుకుంటూ పెద్ద పద్యాలు, కవిత్వాలు, లేకపోతే ఇంకొకటి రాసి ఆయనకి ఏదన్నా చేసి ఆయన కిరీటం పెట్టి పూలు వేసి అందరూ వచ్చి లైన్లో దండలు వేసి ఇవన్నీ చేసి చేయడం అనేటువంటిది అదేమీ తప్పు కాదు. కానీ అది నాకు సన్మానం అనుకోవడం పొరపాటు. సన్మానం అనేటువంటిది ఎప్పుడు నిజమైన సన్మానం అనంటే, మానము అనంటే గుర్తుపెట్టుకోండి, కొలత అనర్థం. కొలత, సన్మానంలో మానము అని ఒక అర్థం ఉంది. ఆ పదానికి అర్థం ఏంటనంటే, మానము అనంటే కొలత, నాపున అంటే నాపు తోలు అంటారు కదా, అంటే కొలత పెట్టడం.
దేన్ని కొలత పెట్టడం? సత్ మానం సన్మానం. అంటే నా లోపల ఏదైతే విలువలని నేను లెక్క పెట్టుకోగలనో, దాన్ని కొలత పెట్టుకోగలనో, దాన్ని లెక్కించగలనో, దాన్ని గుర్తించగలనో, అదే నిజమైన సన్మానం. నా లోపలున్న విలువలని నేను గ్రహించడం, నేను గుర్తించడం, దాని అనుభూతి పొందడం అసలు సన్మానం. బయట దాన్ని ఎవరో గుర్తించి నన్ను కూర్చోబెట్టి వాళ్ళు గౌరవించడం, సత్కరించడం, సన్మానం చేయడం అనేటువంటిది అది భౌతికమైన సన్మానం. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ ఖ్యాతి, ప్రఖ్యాతి, విఖ్యాతి అనేటువంటివి ఉన్నాయే, ఇవి చాలా ప్రధానమైనది. సో పరమాత్ముడికి ఆ విఖ్యాతి అనేటువంటిది విశేష ఖ్యాతి. అంటే ఎందుకు ఆ విశేష ఖ్యాతి అని అంటే ఆయన ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రియము, జ్ఞానము అన్నిటితో పాటు చివరికి వైరాగ్యము ఉంది కాబట్టి విశేష ఖ్యాతి ఉంది. నాది అని పట్టుకున్నాడు భగవంతుడు. ఈరోజు మనదేది ఉండేది కాదు ఇక్కడ. ఈరోజు మనం అందరం నాది నాది అనుకుని ఆ ఊబిలో దిగుతున్నాము అనంటే ఆయన ఇవన్నిటికీ కర్త, భర్త, ధర్త, హర్త అయిన దీనికి ఎక్కడ నాది అనేటువంటిది క్లెయిమింగ్ లేకుండా ఉన్నాడు. చూసారా? అందుకనే హి హాస్ దట్ విఖ్యాతి. మనం అనుకుంటాం ఈయనకి విఖ్యాతి, ఆయనకి విఖ్యాతి అని. అవన్నీ ప్రఖ్యాతుల దాకే, ప్రకృష్ట ఖ్యాతి అంతే. విఖ్యాతి అనేది ఒక్క పరమాత్ముడికి మాత్రమే. మానవుడికి ఎవరికి పెట్టద్దు అది. అతను సినిమాలో హీరో కావచ్చు, లేకపోతే రాజకీయ రంగంలో ఒక పెద్ద నాయకుడు, మేటి నాయకుడు కావచ్చు, సాటిలేని మేటి నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక మనిషికి విఖ్యాతి అనేది ఉండదు. దైవానికి మాత్రమే విఖ్యాతి ఉంటుంది. అలాగే బాగా చూడండి, ఒక వ్యక్తి లైమ్ లైట్లోకి రావడం వేరు, ఒక వ్యక్తి ప్రమోషన్స్ ద్వారా వెలుగులోకి రావడం వేరు. ఒక వ్యక్తి తన యొక్క కార్యాల ద్వారా, తన యొక్క ఆలోచన ద్వారా, తన యొక్క రూపకల్పన ద్వారా, తన యొక్క కాంట్రిబ్యూషన్స్ ద్వారా వెలుగులోకి రావడం వేరు. అదే ఒక వ్యక్తి ప్రమోషన్స్ ద్వారా వెలుగులోకి రావడం వేరు. ప్రమోట్ చేసుకుంటే వెలుగులోకి వస్తారు, కానీ అది నిలబడదు, దానికి నిలకడ ఉండదు. రెండోది, ఇది ప్రమోట్ చేసుకుంటున్నారనేది కూడా తెలిసిపోతుంది. రెండోది, ఆ వ్యక్తికి కూడా లోపల దాని అనుభూతి పొందలేడు, దాన్ని రిలీజ్ చేయలేడు. అది ఏదో కొంత దురదని గోక్కున్నట్టు ఉంటుందే కానీ వాడికి తెలుసు ఇది నేను చేయలే. ఇప్పుడు ఒక వ్యక్తిని కూర్చోబెట్టి నువ్వు అలాంటి వాడివి, అసలు నువ్వు ఎంత గొప్పవాడివి, అసలు నీ గొప్పతనం నీకు తెలుసా అని వాళ్ళు ఏమీ లేకపోయినా వాడు పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తిని తీసుకొచ్చి అసలు కర్ణుడు నీ ముందు తల వంచి నిలబడాల్సిందే, దదీచి నీ ముందు అసలు వెన్నెముక తీసిచ్చిన దదీచి కూడా నీ ముందు వెన్ను చూపించి నిలబడాల్సిందే అని మనం మహాదాతృత్వం కలిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఆయనకి పోల్చి నీ ముందు వీళ్ళెవరు అసలు సాటికారు, కలియుగంలో నువ్వు మహాదాతవి, నీ దాతృత్వం అసలు అలాంటిది ఇలాంటిది అనిర్వచనీయం అనేటువంటిది మనం చెప్పామనుకోండి, వాడు పిల్లికి బిచ్చం పెట్టని వాడు అసలు ఎంగిలి చేత్తో కాకిని విదపడు. ఆయన కూర్చోబెట్టి మనం 10 మందిని పెట్టి అంటూ ఉంటే ఆ 10 మందికి తెలుసు పొగిడేవాడు వీడిని ఏదో గోతిలో దింపుతున్నాడని, ఏదో డబ్బా కొడుతున్నాడని. ఆ పొగిడించుకునేవాడికి తెలుసు వీడు ఏదో నన్ను ఎక్కడో గోకుతున్నాడు, రబ్ చేస్తున్నాడు, ఎన్ని నాది కాదు కానీ ఏదో చెప్తున్నాడు, చేస్తున్నాడులే, నేనేమన్నా రూపాయి ఇవ్వాలా. అక్కడ కూడా వాడికి ఆ పిసునుగొట్టుతనం పోదన్నమాట. వాడికి ఆ సన్మానం నిజంగా వర్తిస్తుందా? వాడికి వర్తించదు. వాడు దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించగలడా? స్వీకరించలేడు. ఒకవేళ అంత అర్హత ఉండి నిజంగా అతనిలో గొప్ప దాతృత్వం ఉండి అసలు ఆ జనరస్ నేచరు, అసలు ఆ దాతృత్వానికి హద్దులు పద్దులు లేకుండా, ఎల్లలు లేకుండా ఆ దాతృత్వం చేతికి ఎముక లేకుండా చేయగలిగే దాతృత్వం అంటారు చూసారా? అది వాక్కు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, కార్యం ద్వారా కానీ, చేతల ద్వారా కానీ
ఎలాగైనా అది చేసేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని నిజంగా మనం గౌరవించి గుర్తించేటప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించినా దానికి ఒక అందం ఉంటుంది. కానీ దైవం ఉందే, నువ్వు ఏం చేసినా స్వీకరించదది. అందుకనే రోజు మనం దేవుడి ముందు కూర్చుని నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు అంత మేధావి, నువ్వు అంత జ్ఞానివి, నువ్వు మహాజ్ఞానివి, నువ్వు విజ్ఞానివి, నువ్వు ప్రజ్ఞానివి, నువ్వు అలాంటిది, నీ శక్తి లాంటిది, నీ సర్వశక్తిమంతుడివి, నువ్వు సర్వసమర్థుడివి, సర్వాంతర్యామివని మనం ఎన్ని మాటలు చెప్తూ అక్కడ అష్టోత్తరం చేసినా, సహస్రనామం చేసిన, దానివల్ల దైవం ఏమన్నా ఉబ్బిందనుకోండి, ఆయన కూడా లోకల్ అంకుల్ లాంటి వాడే, పెంకులికి పడిపోతాడని అర్థం. లోకల్ అంకుల్ ఎలాగైతే పెంకులికి పడతారో అలాగనే ఆయన కూడా లోకల్ అంకుల్ లాగానే పెంకులికి పడిపోయినట్టు. అంటే మనం మాట్లాడే మాటకి ఒకవేళ దైవం దానికి పడిపోయేదే అయితే ఇక మనిషి చేతిలో ఏముందండి? కూర్చోబెట్టి ఉరికిన 4 పూలు, పక్కింటి వాడి చెట్టులో 4 పూలు, ఈ పక్కింటి వాడి ఇంట్లో చెట్టులో నుంచి 4 పూలు, లేకపోతే అక్కడ వీధిలో దొరికే 4 పూలు తెచ్చి రూపాయి ఖర్చు పెట్టకుండా శుభ్రంగా వాడు కూర్చుని నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇది చేసావు, నువ్వు అది పీకావు, అది పాకావు, ఇది కోకావు, ఇది చేసావు, అలా చేసావు, ఇలా చేసావు, నువ్వు అంత మహాను, అలా ఇలా ఇలా ఇలాగని చెప్పేసి వాడు ఆ దేవుణ్ణి కూడా బుట్టలో పడేసుకుని ఆఖరికి పూలన్నీ వాడికి పడేసి వాడిని కాస్త ఆ బుట్టలో వేసేసి పట్టుకుపోతాడు వాడు. అలాంటి వాడే మనిషి. కాబట్టి దైవం దానికి పడదు. ఎందుకనంటే దైవము ఆ యశస్సు సమగ్రమైన యశస్సుతో కూడుకుంది. సమగ్రమైన యశస్సు అంటే ఏం తెలుసా? తనలో తను ఏదైతే కొన్ని విలువలు, కొన్ని గుణాలు, కొన్ని సంస్కారాలు, కొన్ని లక్షణాలు, కొన్నిటిని తాను గుర్తించి గ్రహించి దాన్ని ఆచరిస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో ఏ ఆనందానుభూతి కలుగుతుందో ఆ అనుభూతికి సమానమైన అనుభూతి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇది సత్యం. దానికోసం దేశాలు పోగొట్టుకున్న రాజులు ఉన్నారు, దానికోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దానికోసం ఉరికంబం ఎక్కిన వాళ్ళు ఉన్నారు, దానికోసం ఎన్నెన్నో పడ్డవాళ్ళు ఉన్నారు. కానీ ఆ విలువ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ఉదాహరణకు రామాయణం. రాముడు అడవికి వెళ్ళాలనేటువంటి కాంక్ష దశరథుడికి లేదు, ఎవ్వరికీ లేదు. కైకమ్మకు వచ్చింది. ఎందుకని? తన కొడుక్కి ఆ స్థానం ఇవ్వాలని. కానీ తండ్రి పితృవాక్య పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు అనేటువంటి మాటకి అర్థం ఏంటనంటే లోపల తాను ఒక విలువ పెట్టుకున్నాడు. ఎస్, నా తల్లి మాట, నా తండ్రి మాట నేను వింటాను. తల్లి అనంటే గుర్తుపెట్టుకోండి, కౌసల్యే కాదు, ఆయనకి కైకమ్మ కూడా ఆయన తల్లే. అందుకనే దాన్ని గ్రహించాడు ఆయన. తల్లి తండ్రి మాట నేను వింటానని పెట్టుకున్నాడు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇది చాలా పెద్ద ఘట్టం. ఇది ఈ వాల్యూని రాముడు ఎప్పుడైతే ఆవిష్కరించుకున్నాడో లోపల, ఏ ప్రాణజాయ్ పర్వచన్నజాయ్, నాకు రాజ్యం పోని, నా వాళ్ళు పోని, నా భార్య కూడా నాకు అక్కలేదు, ఏది అక్కలేదు, నేను వాళ్ళకి ఏదైతే నేను వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు ఏదైనా నన్ను అడిగితే నేను దాన్ని చెయ్యాలి అని ఒక మాట పెట్టుకున్నాడో అదండి అక్కడ. అదే కదా వాల్యూ. నీకు ఇష్టమా లేదా తర్వాత సంగతి, వాళ్ళు అడిగారు నువ్వు చెయ్యాలంతే. అక్కడే రాముడు ఈరోజు మనకు ఆదర్శప్రాయుడయ్యాడు. అంటే తల్లి అడిగినా తండ్రి అన్నా అంతే చెయ్యడం అనేది. భారతంలో తల్లి, రామాయణంలో తండ్రి. అంటే రామాయణం తండ్రి వెనక తల్లే ఉంది, కానీ తండ్రి బయటికి కనపడుతుంటాడు అంతే. భారతంలో అయితే ప్రత్యక్షంగా తల్లే ఉంటుంది. సో ఇలాగా రాముడు ఆ విలువని గుర్తించి ఆ విలువని నేను కాపాడుకోవాలనుకున్న సందర్భంలో ఆయన రాజ్యం నుంచి బహిష్కరింపబడ్డాడు, అడవులకి పంపబడ్డాడు. ఆయన చిరునవ్వు ఎక్కడా తొణికిసలాడలేదు. ఆయన లోపల ఏమీ కల్మషం లేదు, ఏమీ లేదు. పంపిన వాళ్ళు బహిష్కరించిన వాళ్ళు ఆయన కుమిలి కుమిలి ఆయన చచ్చాడు, నేను రాముణ్ణి ఇలా చేశానని. కైకమ్మ కుమిలింది, భరతుడు కుంగిపోయాడు. ఇది ఏంటిది? ఆయన్ని బహిష్కరించి నేనేమో రాజ్యం తీసుకోవడం ఏమిటిది, ఏంటిది, ఇంత ద్రోహం ఏమిటని ఆయన కుమిలాడు. ఇక శత్రుఘ్నుడు కుమిలాడు. ఇంట్లో అందరూ మొత్తం అయోధ్య కుమిలింది. భూమండలం
కుములుతుంది. కానీ ఆయన మాత్రం ఎక్కడ పొంగిపోలేదు, కుంగిపోలేదు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ దట్ వాల్యూ, ఇంటర్నల్ వాల్యూ. దానికి ఎవరైనా సరే రాముడిని కూర్చోబెట్టి, రాముడు పితృవాక్ పరిపాలకుడు, రాముడు ఒక మాట చెప్తే అలా నిలబడతాడని మీరు ఎన్ని మాటలు చెప్పండి, ఆ మాటలు ఆయనకి లోపల ఆ విలువని నిలబెట్టుకున్న క్షణంలో వచ్చిన ఆనందానుభూతికి ఈ మాటలు సరికావు. రెండోది, ఆయనకి ఎన్ని పూలేసినా దానికి ఆ అనుభూతికి సమం కాదు. ఆయనకి మీరు ఎన్ని సన్మాన పత్రాలు ఇచ్చినా ఆయన లోపల ఉన్న అనుభూతికి సరి సమానం కాదు. ఇంకొకటి, ఆయన దాన్ని అందరూ నన్ను గౌరవిస్తారు, నన్ను భావితరాలన్నీ అలా ఆదర్శంగా తీసుకుంటాయని దేనికోసరమో మంది కోసరం చేయలేదు, ఆయన కోసరం ఆయన చేసుకున్నాడు. అందుకని ఆయన దేన్ని ఎదురు చూడలేదు. అందుకనే ఆయన్ని విమర్శించేవాడు ఉంటాడు, ఆయన్ని పరామర్శించేవాడు ఉంటాడు. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి, బాలనురుపును అరికట్టి, చుండ్రును నివారించి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం.